వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీలో ఎక్కువగా కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా? లేదు అని అంటే ఎక్కువగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇట్లా ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో జాబ్ చేసే వాళ్ళకి ఒక రకమైన సమస్య అయితే వస్తుంది అని చెప్పేసి డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. సో అసలు ఆ ప్రాబ్లం ఏంటి, అదేవిధంగా దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది సార్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్పారు పైనోవిడెడ్ సైనస్ అని చెప్పేసి. సో దానికి సంబంధించిన లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఎందుకంటే మీరు నాతో చెప్పినప్పుడు ఏంటంటే నార్మల్గా కూర్చున్నప్పుడు మనకి ఏదో ఇట్లా పట్టేసినట్టు ఒక చిన్న కణతలాగా వచ్చినట్టు ఉంటుంది. దానికోసం మనం ఏదో యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ వేసుకున్నామంటే మళ్ళీ అది తగ్గిపోతూ ఉంటుంది. కానీ దీని లక్షణాలు ఏంటి, ఎట్లా ఉంటాయి, దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? సో ఇప్పుడు మీరు చెప్పే డిజీజ్ ఏదైతే ఉందో ఇది నిజంగా చెప్పాలంటే హిడెన్ డిజీజ్. చాలామందికి వ్యాధి గురించి చాలా తక్కువ తెలుస్తుంది. దీన్ని మనము పైలోనేడల్ సైనస్ అంటాం అన్నట్టు. పైలోనేడల్ సైనస్. ఓకే. ఈ పైలోనేడల్ సైనస్ వచ్చే ఏరియా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఎటు కాకుండా అటు మోషన్ కెనాల్ దగ్గర రాదు, అటు నడుము దగ్గర రాదు, రెండు ఏరియాల మధ్యన. అంటే ఈ బటక్స్ ఉంటుంది కదా, ఈ బటక్స్కి పెరుదులకి దగ్గర మధ్యలో దీన్ని మనం టెయిల్ బోన్ అంటాం. ఆ ఏరియాని టెయిల్ బోన్, ఆ ముడియం అంటారు కదా, ఆ టెయిల్ బోన్ దగ్గర వస్తుంది అన్నట్టు. ఈ టెయిల్ బోన్ ఏరియాలో ఎందుకు వస్తుంది, మరి మిగతా చోట్ల ఎందుకు రాదంటే మిగతా చోట్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ ఇక్కడ వచ్చే పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అంటే అక్కడ హెయిర్. మామూలుగా చాలామందికి వెంట్రుకలతో కూడా వ్యాధి వస్తారా ఏంటి సార్ మీరు ఏదో చెప్తా ఉన్నారని అనుకుంటారు, బట్ ఇది నిజం, వెంట్రుకలతోటే వస్తుంది. అందుకే ఇక్కడ ప్రొఫెషన్ ఒకటి, హెయిర్ ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వ్యాధి ఏదైతే ఉందో పైలోనేడల్ సైనస్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ వస్తుంది కదా, మోషన్ పోయే ద్వారం ఇక్కడ ఉంటుంది, అంటే చాలా దూరంలోనే ఉంది ఇది. అయితే ఇక్కడ రావడానికి, వ్యాధి రావడానికి హెయిర్ ఒక ముఖ్య కారణం అయితే వాళ్ళ ప్రొఫెషన్ ఒక ముఖ్య కారణం. సో అందుకే ఈ వ్యాధిని మనం జీపర్స్ డిజీజ్ అంటాం. అంటే ఒకప్పుడు జీపులు చూస్తే కనుక గుంతలలో ఎగురుతూ ఉండేటివి. అట్లా ఎగిరినప్పుడల్లా ఏంటంటే ఈ రెండు పెరుదుల మధ్యన రాపిడికి గురై అక్కడున్న హెయిర్ అనేది బొక్కలు పెడుతూ ఉంటుంది అన్నట్టు. సో మనకు అక్కడ హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ అనేది లోపల ఈ రకంగా ఉంటుంది. ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ అంటారు దీన్ని. సో ఇట్లా హెయిర్ ఉంటుంది. మనకు బయటికి కనిపించేది ఈ స్కిన్ మీద ఇట్లా హెయిర్ కనిపిస్తుంది, కానీ లోపల ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ షార్ప్ హెయిర్ ఏదైతే ఉంటుందో ఈ హెయిర్ చర్మాన్ని కుచ్చుకోవడం స్టార్ట్ అవుతుంటుంది. సో ఇక్కడ చిన్న బొక్క పడుతుంది. బొక్క పడగానే బొక్క నుంచి బ్యాక్టీరియా కానీ చెమట కానీ అంతా లోపలికి వెళ్ళిపోయి ఈ హెయిర్ అనేది లోపలనే పెరుగుతూ ఉంటుంది. హెయిర్తో కూడా స్కిన్కి బొక్క పడే అవకాశాలు ఉంటాయి. ఇంకెక్కడ పడదు. ఆ ఏరియాలో ఎందుకు పడుతుంది అంటే ఆ ఏరియా రెండు పెరుదులకు మధ్యన ఉంటుంది కాబట్టి రాపిడికి గురవుతూ ఉంటుంది. అందుకే మనకు ఇక్కడ కూడా కొన్నిసార్లు పైలోనేడల్ సైనస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ వెరీ రేర్గా ఉంటుంది. బట్ ఆ ఏరియాలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ రాపిడ్ అయ్యే వరకు ఏమవుతుందంటే హెయిర్ అనేది బొక్క పెట్టి ఆ హెయిర్ ఇందులో గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. గ్రోత్ అయిపోయి బ్యాక్టీరియా కూడా ఇందులోకి వెళ్ళిపోయే వరకు మెల్లగా ఒక చీముగడ్డ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ చీముగడ్డని మనము పైలోనేడల్ సైనస్ యాబ్సెస్ అంటాం. యాబ్సెస్ అంటాం. ఈ పైలోనేడల్ యాబ్సెస్ కొన్ని రోజులు కాగానే పగిలిపోతుంది. పగిలిపోయి ఎప్పట్లాగా చీమంతా పోగానే మళ్ళీ ప్రశాంతం అనిపిస్తుంది, చిన్న ఇంత మిగిలిపోతూ ఉంటుంది. అక్కడ రిపీటెడ్గా నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి చీమగడ్డ రావడం పగలడం, చీమగడ్డ రావడం పగలడం. మీరు బాగా అబ్జర్వేషన్ చేసుకుంటే కనుక ఇక్కడ చీమగడ్డ వచ్చింది అనుకోండి, మీరు సపోజ్ ఓకే, మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇది మోషన్ పోయే ద్వారం అనుకోండి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ ఉంటాయి, చిన్న చిన్న బ్లాక్ కలర్ డాట్స్ ఉంటాయి, అవే హెయిర్ బొక్క పెట్టిన డాట్స్ అన్నట్టు. సో చీమ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ రకంగా ఇట్లా వెళ్ళిపోయి ఒక దగ్గర పగిలిపోతుంటుంది. ఇట్లా కొన్ని స్కిన్ మీద ఏదైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు అట్లా గిల్లేసేస్తే దాంట్లో వచ్చి హెయిర్ కూడా వస్తుంటుంది. అది చిన్న చిన్న హెయిర్ వచ్చే ఫాలికల్స్ అన్నట్టు. కొన్నిసార్లు హెయిర్ ఫాలికల్ లోపల స్టక్ అవుతుంటాయి, బట్ ఇది అట్లా కాదు. హెయిర్ కుచ్చుకొని అక్కడ బుక్క పెట్టి అక్కడ నుంచి బ్యాక్టీరియా వెళ్ళి ఈ ఏరియాలో ఓపెన్ అప్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా ట్రాక్ట్. ఈ ట్రాక్ట్ని మనం సైనస్ అంటాం. అందుకే దీన్ని పైలోనేడల్ సైనస్ అంటాం అన్నట్టు. సో ఈ పైలోనేడల్ సైనస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే రెండు పెరుదుల మధ్యన చీముగడ్డలు రావడము, కూర్చోడానికి ఇబ్బంది ఉండడము, పడుకోవడానికి ఇబ్బంది ఉండడము, అక్కడ ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము. మీరు అక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 90% హెయిర్ ఎక్కువ ఉంటుంది. ఒక 10% హెయిర్ లేని వాళ్ళకి వస్తుంది, బట్ 90% హెయిర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఎందుకంటే అందరూ కూడా ఏదో చిన్న సెగ్గడ్డ వచ్చిందంటే, ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కడన్నా వచ్చిందంటే దానికి సంబంధించి యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు, లేదంటే యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు, అదే పగిలిపోతుంది అని చెప్పేసి. మరి దీనికి ఏంటి ట్రీట్మెంట్ ఏమంటారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పైలోనేడల్ సైనస్ మనం ఏ యాంటీబయాటిక్లు ఇచ్చినా, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇచ్చినా, పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా ఇక్కడ యాబ్సెస్ హీల్ అవుతుంది, కానీ ఈ ట్రాక్ట్ హీల్ అవ్వదు. ఈ ట్రాక్ట్ ఎప్పటిలాగానే ఉంటుంది. సో ఈ ట్రాక్ట్ ఉన్న రోజులు బ్యాక్టీరియా అనేది ఇక్కడ నుంచి పోయి మళ్ళీ సేమ్ యాబ్సెస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే కనుక అక్కడ మనకు కండ ఉండదు, చర్మం ఉంటుంది, కొంచెమే ఫ్యాట్ టిష్యూ ఉండి డైరెక్ట్ బోన్ తగులుతుంటుంది. ఆ ఏరియా అట్లాంటి ఏరియా.
సో ఈ యాప్సెస్ కనుక డెప్త్లో కనుక వెళ్ళింది అంటే బోన్కి ఇన్ఫెక్ట్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఆస్టియోమైలైటిస్ అంటామా, బోన్ నుంచి మళ్ళీ బోన్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి పైలోనైటిస్ చూడడానికి ఆ ఏరియా చిన్నది కానీ అక్కడ తీసుకొచ్చే ప్రాబ్లం చాలా పెద్దది. ఈ మధ్య రీసెంట్ నాకు యంగ్ పేషెంట్ వచ్చారు, 24 years 25 years యంగ్ పేషెంట్, ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ ఏరియాలో ఎప్పటి నుంచో పైలోనైటిస్ సైనస్ ఉంది. పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేదు. కొంచెం ఫౌల్ స్మెల్ ఉంటే ఆ ఏరియాని బాగా వాష్ చేసుకోవడం, వదిలేయడము, కొన్నిసార్లు తెలియకుండానే ఎవరో చెప్పారని యాంటీబయాటిక్స్ వేసుకోవడం, అట్లా ఒక 2-3 years చేసిండు. అంత చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాక వీడియో చూసిన తర్వాత ఎంఆర్ఐ తీస్తాను. ఎంఆర్ఐ తీస్తే ఆల్రెడీ బోన్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. సో బోన్కి వెళ్ళిపోయింది. అది బోన్కి ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆర్థోపెడిక్స్ ఒపీనియన్ తీసుకొని ఆస్టియోమైలైటిస్ని ట్రీట్ చేసుకొని బోన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం సర్జరీ చేయడం జరిగింది. మీరు అడిగారు సర్జికల్ ఆప్షన్స్ ఏంటి అని. ఇక్కడ మొత్తం 3 రకాల సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అందరికీ తెలిసిన సర్జరీ ఓపెన్ సర్జరీ, సో కోత సర్జరీ. సో మనం కోత సర్జరీలో ఏం చేస్తామంటే 2 రకాలు ఉంటాయి కోతలోనే. కోత చేసిన తర్వాత అలాగే ఓపెన్గా పెడతాము, రెండవది క్లోజ్ చేస్తాం. ఓకేనా? అలాగే ఓపెన్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడంతా కండ వచ్చి అంత కదా క్లోజ్ కావడానికి మినిమం 2 నెలలు పడుతుంది, మినిమం 2 months పడుతుంది. ఆ ఏరియాలో అంత ఫాస్ట్గా కండ ఉండదు, ఎందుకంటే బొక్కనే ఉంది కింద. ఒకవేళ ఓపెన్ చేసి దాన్ని అంతా తీసేశాక క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక 15 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం లేచి నిల్చున్నా, కాలు దూరం పెట్టినా, మోషన్కి వెళ్ళినప్పుడు కూర్చోవాలని స్క్వాటింగ్ చేసినా కుట్లన్నీ విడిపోతాయి. ఎందుకంటే ఆ ఏరియా కరెక్ట్ బటక్స్కి పైన ఉంటుంది కాబట్టి మీరు కాలు దూరం పెట్టినా విడిపోతాయి. కాబట్టి దీనికైనా బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ. కోత ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. రెండవది ఫ్లాప్ సర్జరీలు అంటాం. ఈ ఫ్లాప్ సర్జరీలో ఏంటంటే రాంబాయిడ్ ఫ్లాప్స్ అని చాలా రకాల ఫ్లాప్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఒకవేళ యాప్సెస్ ఉందనుకోండి, దీనంతా తీసేసి ఇక్కడ ఉన్న కండను తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాం అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ప్రైమరీ క్లోజర్ చేసేస్తాం. అంటే ఆ ఏరియాని క్లోజర్ చేసి అక్కడ ఉన్న కండని ఇక్కడ దాంతో నింపుతాం. బట్ దీనిలో కూడా ఏంటంటే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్, అట్లీస్ట్ 15 to 21 days, అంటే 2 నుంచి 3 వారాలు ఇందులో కూడా రెస్ట్ ఉండాల్సి వస్తుంది. బట్ మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ లేజర్ సర్జరీ. లేజర్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే అక్కడ ఏదైతే యాప్సెస్ ఉంటే కనుక యాప్సెస్ని డ్రైన్ చేసి చిన్న హోల్ చేసేసి అక్కడ నుంచి ఆ ట్రాక్ని ఏదైతే ఉందో దాన్ని మొత్తం లేజర్తో కాల్చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అంత 1-2 weeksలో ఆ పుండ్ అనేది హీల్ అయిపోతుంది అండ్ కొంచెం డ్రెస్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ బెడ్ రెస్ట్ లేదు, బ్లడ్ లాస్ ఉండదు, బెడ్ రెస్ట్ ఉండదు, కోత కుట్లు ఏం లేవు. కాబట్టి చూడడానికి స్కార్ కూడా ఫామ్ కాదన్నట్టు. అదే అడ్వాంటేజ్. ఓకే, వీళ్ళు రెస్ట్ ఎట్లా ఉండదు సార్? అంటే మామూలుగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సెట్టింగ్ పొజిషనే. ఇప్పుడు కొద్దిమంది సార్ మేము మళ్ళీ డ్రైవింగ్ చేయాల్సిందే మాది, ఎట్లా మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఓపెన్ సర్జరీ తీసుకున్నా, ఫ్లాప్ తీసుకున్నా 1 month అయితే బెడ్ రెస్ట్ కంపల్సరీ. లేజర్ సర్జరీలో మాత్రం వితిన్ 1 dayలో కంపల్సరీ వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇది 100% రికరెన్స్ వచ్చే డిసీజ్. 100%, 99.9 కూడా కాదు, 100%. ఎప్పుడు మీరు కనుక ఈ ట్రీట్మెంట్ తీసుకొని వదిలేస్తే కనుక 100% మళ్ళీ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆ ఏరియాలో హెయిర్ లేకుండా చూడాలి. మీరు హెయిర్ని షేవ్ చేసుకున్నా సరే, వ్యాక్సింగ్ చేయించుకున్నా సరే, లేదు అంటే అల్టిమేట్ మెథడ్ ఏంటంటే లేజర్ హెయిర్ రిమూవల్. సో ఆ ఏరియాలో సిట్టింగ్స్ బట్టి లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకుంటే మొత్తానికి ఆ ఏరియాలో హెయిర్ లేకుండా చూసుకోవాలి. హెయిర్ లేకుండా చేసుకుంటే కనుక ఈ డిసీజ్ 100% రాదు. చేసుకోకుంటే మాత్రం 100%. మొత్తానికి ఏదో చిన్న హెయిరే కదా అనుకుంటే మొత్తం ఇంత డ్యామేజ్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, ఇది చాలా వరకు కూడా ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో జాబ్ చేసే వాళ్ళకైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే లైఫ్ టైంలో ఏదో ఒక రోజు ఎవరో ఒకరైతే ఈ సిట్టింగ్ పొజిషన్ జాబ్ చేసే వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకైతే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఒక మంచి టెక్నాలజీతో ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం, వారితో మీరు నేరుగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.